ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని వైసీపీ సర్కార్ వెళ్లకొట్టి కొత్తవి తీసుకుని రాక యువతకు ఉపాధి లేకుండా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన పార్టీ అభిమాని దాచేపల్లి శివరామయ్య కుటుంబ సభ్యులకి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి గంజాయిక కేంద్రంగా మార్చి యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులు, దౌర్జన్యాలతో గందరగోళ పరిస్థితులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. 3 రాజధానులు అంటూ ఉన్న రాజధానిని నష్టపరిచి రైతుల్ని కష్టపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల సొంత ఆస్తుల్ని లాక్కునే పరిస్థితిలో ఉందని ఆరోపించారు. ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పాడాలని కోరుతూ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నన్నపనేని రాజకుమారి నాయకులు పాల్గొన్నారు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే ఆ గౌరవం, తెలుగుదేశం పార్టీ మీద మీరు చూపించే ఆ గౌరవం కూడా సరే. తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళకి ఉండొచ్చు కచ్చ, కానీ ప్రజల మీద ఏంటి వాళ్ళు చూపించేది? ప్రజల గురించి కూడా ఆలోచించకుండా అన్ని పథకాలు ఆపేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అంధకారంలో పెట్టింది ఈ రాక్షస ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్ళు ఏమైనా ఒక అభివృద్ధి తీసుకొచ్చిందా ఈ ప్రభుత్వం? మీరే చెప్పండి. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిందా? మీరే చెప్పండి. అలాంటి యువకుల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఆ గంజాయికి అలవాటు చేసి. దాని తర్వాత అక్కడితో ఆగట్లేదు, అది మళ్ళీ మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకి అలవాటు చేస్తున్నారు. మీరు అందరూ అది గుర్తుంచుకోండి. ఎవరో ఒక ఆడబిడ్డ రేప్ చేశారు, అయిపోయింది, అది వాళ్ళది, మంది కాదు అనుకోబాకండి. రేపు అదే మన ఇంట్లో ఆడబిడ్డకు అవుతే మన పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఆడబిడ్డల్ని అలవాటు చేయటం, వాళ్ళని నిర్బంధించటం, అరాచకాలు చేయటం, తర్వాత భూ కబ్జా. రోజు ఇప్పుడు మీరు